హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం POCO M4 5G మొబైల్ రివ్యూ చేద్దాం. సో కొన్ని రోజుల నుంచి అయితే ఈ మొబైల్ నేను వాడుతున్నాను. సో ఫస్ట్ మనం దీని డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడి మిగతా వాటి గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మీరు డిజైన్ చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ కనిపించేస్తుంది, చూసారా? సో ఇదేం సపరేట్ పార్ట్ కాదు, దీనిలోనే భాగం అని చెప్పేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నా చేతిలో ఇది బ్లూ కలర్లో ఉంది, అలా కాకుండా ఎల్లో కలర్లో కూడా దొరుకుతుంది. అదైతే ఇంకా సూపర్గా కనిపించేస్తుంది. కాకపోతే మీకు రెడ్మీ నోట్ 11T ఉంటుంది చూసారా, దాదాపుగా అదే డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ కలర్ మాత్రం చేంజ్ కనిపిస్తుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్ కనిపించేస్తుంది. ఈ కెమెరా డిజైన్ అయినా కానివ్వండి, బ్యాక్ సైడ్ లుక్ మొత్తం దానిలాగా కనిపించేస్తుంది. సో అలా చూసుకున్నట్టయితే ఈ డిజైన్ అయితే నాకు పర్సనల్గా నచ్చిందని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీనిలో ఇంకొక ఎల్లో కలర్ ఉంటుంది, అదైతే బాగా నాకు నచ్చింది. అయితే దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. దీనిలో మనకు 4GB ర్యామ్, 64GB వేరియంట్ ఉంటుంది చూసారా, అది 15,000 దొరుకుద్ది. సో 15,000 లో బడ్జెట్లో చాలామంది మొబైల్స్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ మొబైల్ తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.6 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే మీకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. ఇండోర్లో, అవుట్డోర్లో వెళ్ళినట్టయితే కొంచెం మీకు తేడా కనిపించేస్తుంది. అయితే దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే మనకు 450 నిట్స్ అని చెప్పేసి కొన్ని చోట్ల కనిపించేస్తూ ఉంటుంది, 510 నిట్స్ అని చెప్పేసి అయితే కొన్ని చోట్ల కనిపించేస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇండోర్లో మాత్రం మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రావట్లేదు. దాంతోపాటు నేను దీంతో చాలా వీడియోస్ని కూడా ప్లే చేసి చూశాను. సో మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు, చాలా బాగా కనిపించేస్తున్నాయి. అన్ని కలర్స్ అనేవి ఐపీఎస్ డిస్ప్లే ఉన్నా కూడా బాగానే కనిపించేస్తున్నాయి. దాంతోపాటు వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం నెట్ఫ్లిక్స్లో అయినా కానివ్వండి, మిగతా చోట్ల అయినా కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం రాదని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. దాంతోపాటు ఇక్కడ ముందట మనకు సెంట్రల్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి. యాక్చువల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ప్లాస్టిక్ బిల్డ్తో అయితే రావడం జరిగింది. సో ఇది మ్యాటిక్ ఫినిష్ కాబట్టి దీని మీద మనకు ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే పడట్లేదు. సో మనం ఎంతసేపు దీన్ని వాడినా సరే ఫింగర్ ప్రింట్ పడట్లేదు కాబట్టి అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. మాటికి ఇలా తుడుచుకోవాల్సిన అవసరం అయితే రాదు. బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బ్యాక్ కేస్లో అయితే మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్నాప్డ్రాగన్ 765G తోటి అయితే మనం దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే అన్ని గేమ్స్ బాగానే హ్యాండిల్ చేసేస్తుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ దీనిలో రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గురించి మాట్లాడినట్టయితే 40 FPS అయితే ఆడొచ్చు. దాంతోపాటు మిగతా గేమ్స్ ఆడేటప్పుడు కూడా నాకు ఎటువంటి హీటింగ్ అయితే తెలియలేదు. సో 15,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో మనం దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. UFS 2.1 స్టోరేజ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. LPDDR4X ర్యామ్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. దాని కారణంగా రైటింగ్ స్పీడ్ అయినా కానివ్వండి, లేకపోతే యాప్ ఓపెనింగ్ టైం అయినా కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు ఐపీఎస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కదా, దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 5G అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకి 8 5G బ్యాండ్స్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో ఒక ఫీచర్ కావాలంటే ఒక ఫీచర్ ఆటోమేటిక్ మనకు మిస్ అయిపోతూ ఉంటుంది. సో అదే ఇందులో జరిగిందని చెప్పేసుకోవచ్చు. అలా అని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్ప్లే అనేది అంత బాగా ఏం లేకుండా కూడా లేదు. డిస్ప్లే మనం మేనేజ్ చేసేయచ్చు. 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు అన్ని కావాలంటే దొరకవు కదా. 5G కూడా కావాలి, నాకు డిస్ప్లే కూడా కావాలి అంటే దొరకదు కదా. అదే ఇక్కడ జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు ఈ ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎన్నో కెమెరాస్ ఇచ్చినట్టు కనిపించేస్తూ ఉంటుంది. కాకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది 2 కెమెరాసే. సో 50+8 మెగాపిక్సెల్. ఇది ఒక చాలా మంచి విషయం నాకు అనిపించింది. ఏదో నామమాత్రంగా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అని చెప్పేసి మా ఫోన్లో 4 కెమెరాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు సరే. సో వాటికైతే వీళ్ళు స్వస్తి పలికారని చెప్పేసుకోవచ్చు. వివరాలు తీసుకున్నట్టయితే కెమెరా క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే ప్రైమరీ కెమెరాతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ అనేవి బాగానే వస్తున్నాయి. డైనమిక్ రేంజ్ బాగుంది, డీటెయిల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే కొన్ని చోట్లలో కాంట్రాస్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనము సన్లైట్కి అగెనెస్ట్గా ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు ఇది మనము నోటీస్ చేస్తూ ఉంటాం. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే లో లైట్లో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి దాన్ని అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తారా లేదా చూడాలి. దీంతో మనము Gcam కూడా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. దాంతోపాటు ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడే నాకు కొంచెం వీళ్ళు 4K సపోర్ట్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. బ్యాక్ సైడ్ దీనిలో మనం 1080p 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది 4K వీడియోస్ని రికార్డ్ కూడా చేయరు. దానికి రీజన్ ఏంటి అంటే స్టోరేజ్ అనేది ఫాస్ట్గా నిండిపోద్ది అని చెప్పేసి. స్టెబిలైజేషన్ గురించి మాట్లాడితే 60 FPSలో అంత బాగా స్టేబుల్ వీడియోస్ రావట్లేదు, కానీ 30 FPSలో అయితే మంచి వీడియోస్నే ఇది షూట్ చేయగలుగుతుంది. సెల్ఫీ క్యామ్ గురించి కూడా మాట్లాడినట్టయితే సేమ్ టు సేమ్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం మెమరీ గురించి మాట్లాడినట్టయితే మెమరీలో మనము దీనిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ని వేసుకోవచ్చు, లేదా 2 సిమ్స్ని వేసుకోవచ్చు. అది ఇక్కడ మనకు 15,000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేశారు కాబట్టి చాలామంది
డెడికేటెడ్ సిమ్ స్లాట్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కొంచెం మిస్సింగ్ అయిందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ చూడడానికి కనిపించేస్తుంటాయి, కింద స్పీకర్ చూడడానికి కనిపించేస్తే పై స్పీకర్స్ కూడా చూడడానికి కనిపించేస్తుంటాయి. దాదాపుగా 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఈ స్టీరియో స్పీకర్స్ అనేవి అన్ని బ్రాండ్స్ ఇవ్వని చెప్పేసుకోవచ్చు. కాకపోతే పోకో వాళ్ళు ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ నుంచి ఆబ్వియస్లీ మీకు సౌండ్ అనేది వస్తాయి. పై నుంచి మాట్లాడినట్టయితే కింది దాంతో పోల్చుకున్నట్టయితే తక్కువ సౌండ్ అయితే వినిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు 3.5mm జాక్ని కూడా వీళ్ళు మిస్ చేయలేదు, అది కూడా మనకు చూడడానికి కనిపించేస్తూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. లేటెన్సీ సమస్యలు అయితే రావు. దాంతోపాటు ఇక మనకు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్యాటరీ విషయంలో అయితే నేను కంప్లీట్ సాటిస్ఫై అని చెప్పేసుకోవచ్చు. మీకు ఆరామ్గా 1.5 డే అయితే ఈ బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీ ఇంట్లో మీ మదర్కో ఫాదర్కో దీనికి గిఫ్ట్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు వాడినట్టయితే వాళ్ళు కొంచెం తక్కువ మొబైల్స్ని వాడుతూ ఉంటారు కదా కాల్ లిఫ్ట్ చేయడానికి, అటువంటి వాళ్ళకైతే ఆరామ్గా 2.5 days అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తా అని చెప్పేసుకోవచ్చు. దాదాపు దీనిలో మనకు 33 watts ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి దీన్ని ఛార్జింగ్ చేసేటప్పుడు టైం అనేది వేరీ అయింది నాకు. కొన్నిసార్లు 1 గంట టైం పడితే, కొన్నిసార్లు గంట 5 నిమిషాలు, గంట 10 నిమిషాలు, 15 నిమిషాలు కూడా టైం పట్టింది. సో టైం అనేది మారుతూ వచ్చింది. సో దానికి కారణం నేను ఇక్కడ పెట్టుకున్న డిస్ప్లే బ్రైట్నెస్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఓపెన్ చేసిన యాప్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ ప్రభావం చూపుతాయి. సో నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. దాంతోపాటు ఇక ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి ఇచ్చారు వీళ్ళు. అలా కాకుండా Android 12 ఇస్తే బాగుండు, ఇంకొక సాఫ్ట్వేర్ అప్డేట్ ఎక్కువ వచ్చేదని చెప్పేసి నాకు అనిపించింది. మీకు అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. MIUI 12.5 అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. MIUI 13 కూడా దీనికి వచ్చేస్తుంది. దాంతోపాటు చాలామంది ఈ లాంచర్స్ గురించి మాట్లాడినట్టయితే, లేకపోతే యూఐ గురించి మాట్లాడితే చాలా రకాల యాడ్స్ వస్తాయని చెప్పేసి అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్. సో అటువంటి యాడ్స్ అయితే నాకు దీనిలో చూడడానికి కనిపించలేదు. సో దాంతోపాటు ఇక బ్లోట్వేర్స్ గురించి మాట్లాడినట్టయితే బ్లోట్వేర్స్ కుప్పలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే అన్ని రకాల యాప్స్ని మనము అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. దీంతో వచ్చిన కొన్ని యాప్స్ని కూడా మనం దీంతో అంటే దీనిలో మనకు సిస్టమ్ యాప్స్ వస్తాయి చూసారా, వాటిని కూడా మనము అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక షామీ అయినా పోకో అయినా వీళ్ళ ఫేవరెట్ ఫీచర్ ఏంటి అంటే ఐఆర్ బ్లాస్టర్, అది కూడా చూడడానికి కనిపించేస్తే ఒకవేళ మీ ఇంట్లో మీరు రిమోట్ పోగొట్టుకున్నారనుకోండి, ఈ మొబైల్ని యూజ్ చేస్తే టీవీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరో చూసుకున్నట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. ఆల్రెడీ మనకు మార్కెట్లో చాలా మొబైల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ మొబైల్ మనం ఎందుకు కొనుక్కోవాలి అంటే పర్ఫార్మెన్స్ పరంగా కొనుక్కోవచ్చు. డే టు డే లైఫ్ యూస్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాదు. దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ పరంగా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అయితే కొనుక్కోవచ్చు. డిస్ప్లే IPS ప్రొవైడ్ చేశారు, అయినా కూడా పర్లేదు, కన్సిడర్ చేసుకోవచ్చు. సో చూసుకున్నట్టయితే ఇవి దీని ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ అయినా కానివ్వండి, ఐఆర్ బ్లాస్టర్ అయినా కానివ్వండి, ఇవి దీని ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు కొనొద్దు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వస్తుంది. దాంతోపాటే మనకు 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానంత అయితే లేదు, కాకపోతే పర్లేదని చెప్పేసుకోవచ్చు. సో వీటినైతే మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మరి చూసేసారు కదా ఈ మొబైల్ మనం ఎందుకు కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవద్దని చెప్పేసి. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.